హాయ్! హలో అందరికీ. మేమైతే పూజకి రెడీ అయిపోయామండి. 1000 రూపీస్ టికెట్ తీసుకున్నాము. 2 టికెట్స్ తీసుకున్నామనమాట. ఇద్దరు పిల్లలకి చేపిచ్చామండి. యషుకి ఇంకా సాత్విక్ కూడా. సాత్విక్ కూడా చేపిచ్చామండి. ఎందుకంటే అంత దూరం వెళ్ళాం కదా! ఇంకా మంచి రోజని చెప్పి చేపిచ్చేసాము. యషు అయితే చక్కగా లైన్‌లో పడుకుంది. కాబట్టి పూజ టైం ఏమి ఇబ్బంది పెట్టకుండా చక్కగా చేపిచ్చుకుంది. కానీ సాధ్వి మాత్రం కరెక్ట్‌గా పూజ టైంకి పేర్చి పెట్టేసిందండి. చాలా ఏడ్చేసింది. అక్కడ క్రౌడ్‌కి దాన్ని ఫుల్ నొక్కేశారు. పాపం దాన్ని చాలా ఇబ్బంది పెట్టేసాం ఆ పూజ టైంలో మాత్రం. అస్సలు ఉండలేదు. ఆ పూలదండలు ఏమీ యేసుకునేది కాదు. ఏడుపు. మనం అక్కడ పూజ చెప్తారు. వాళ్ళు చెప్పినట్టు పూజ చేసేసి పంతుల దగ్గరికి వెళ్తే మన పిల్లలు చేయి పట్టుకొని రాయిస్తారండి. అక్కడ అక్షరాభ్యాసం కోసం ఏమి మనం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. మనకక్కడ సెట్ దొరుకుతుంది. అవి తీసుకుంటే సరిపోతుంది. ఒక స్లేట్, తర్వాత చిన్న పిల్లలకి ఇవ్వడానికి చిన్నవి 3 స్లేట్స్ ఇస్తారు. 2 పూలదండలు ఇస్తారండి. ఒకటి మన పిల్లలకి వేయడానికి, ఇంకోటి అమ్మవారికి వేయడానికి. చిన్న కప్పులతో బియ్యం, పసుపు, కుంకుమ ఇస్తారండి. అవన్నీ అక్కడే దొరుకుతాయి. నెక్స్ట్ మేము తీసుకెళ్ళిన బుక్స్ కూడా మేము అక్కడ పిల్లలకి ఇచ్చేసాము. బయటకొచ్చిన తర్వాత వాళ్ళ తాత దాన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని రాయిస్తున్నారు అలాగా. చాలాసేపు పట్టేసింది. మేమే 2కి స్టార్ట్ అయ్యాము. 2కి లైన్ స్టార్ట్ చేస్తే మాకు బయటకొచ్చేసరికి 8:30 అయిపోయింది. అంతసేపు పట్టేసింది పిల్లలతోని. యషు మాత్రం చాలా చేపిచ్చుకుంది.